సీతాకోక చిలుక తెలుసా? సీతాకోక చిలుక తన ముందు జీవితం ఏంటో తెలుసా మీకు? తన ముందు జీవితం తెలుసా మీకు? ఒక బొచ్చు పురుగు తెలుసా మీకు? అలా అలా పోతుంటది, ముళ్ళు పెట్టుకుని కొత్త రోమాలతో వెంట్రుకలతో ఉండే ఒక బొచ్చు పురుగు అంటారు దాన్ని తెలుగులో. భాష చెప్పాలంటే గొంగలి పురుగు అంటారు, మన భాష చెప్పాలంటే దాన్ని బొచ్చు పురుగు అంటారు. ఆ బొచ్చు పురుగును చూస్తున్నప్పుడు అనేకులు దాన్ని చూస్తేనే విరక్తి, చండాలంగా, నీచంగా కనపడుతుందండి. నీచంగా కనపడుతుంది. తన బ్రతుకు తనకు నచ్చక, తన బ్రతుకుపై తనకు విరక్తి కలిగి ఒక గూడు కట్టుకొని ఆ బొచ్చు పురుగు ఆ గూడులోనికి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి 40 దినాలు నీరు ఆహారం ఏమీ లేకుండా బయటకు రాకుండా ఆ రూములోనే బంధించబడి ప్రాణాలతో పోరాడి ప్రాణాలు కోల్పోయే దశలోనికి వెళ్ళి కూడా అదే చీకటి గదిలో ఉండి నిరాహార దీక్ష చేసి ఆ 40 దినాల తర్వాత ఆ గొంగలి పురుగు బయటికి వస్తూ ఉన్నప్పుడు మనము చూసిన ఆ రోమాలు, ఆ వెంట్రుకలు, ఆ ముళ్ళుతో లోపలికి వెళ్ళిన ఆ గొంగలి పురుగు, ఆ బొచ్చు పురుగు బయటికి తిరిగి వచ్చేటప్పుడు సీతాకోక చిలుకలాగా తిరిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బొచ్చు పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా ముట్టుకుంటారా? ఎవరు ముట్టుకోరు. సీతాకోక చిలుకను చూస్తే ఎంత సంతోషంగా ఉంటది, ఎంత ముద్దుగా ఉంటది. పిల్లరా, నా ఉద్దేశం ఏంటంటే నీ బ్రతుకు మార్చుకున్నప్పుడు, నీ బ్రతుకు దేవునితో అనుసంధానం చేసినప్పుడు, నీ బ్రతుకును ఎప్పుడైతే కష్టపెట్టుకొని నష్టపరుచుకుని దేవుని కొరకై నీవు నిలబడతావో అప్పుడు నీ బ్రతుకు దీవెనగా మార్చబడుతుంది. అనేకులకు నీ బ్రతుకు ఒక ప్రకాశవంతంగా మార్చబడుతుంది. నీవు తాగుతూ తిరుగుతూ లోకంలో పాపంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఉమ్మి ఊస్తారండి, నిన్ను చూసి అసహ్యించుకుంటారు. నీవు దేవునితో అంటుకట్టబడితే, నీవు దేవునితో జీవించగలిగితే, నీవు దేవునిలోనికి రాగలిగితే నీ జీవితం అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. గొంగలి పురుగుగా ఉన్న మన జీవితాలను సీతాకోక చిలుక వల్లే మార్చాలి, గాయపరచాలి. అలా మారుతూ ఉన్నప్పుడు కష్టమవుద్దండి. దేవుని వాక్యాన్ని వినాలంటే కష్టమవుద్ది. దేవుని వాక్య ప్రకారము జీవించాలంటే బాధగా ఉంటుంది. అయినా నువ్వు భరించి దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలగాలి.